ఇంటికాడ కొంచెం డిస్కషన్ అయ్యి ఫ్యామిలీలో డిస్కషన్ అయ్యి సరే ఇక్కడ ఉండే లొల్లు ఎక్కువ అవుతుంది కదా అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం బా అని వస్తాను. మా పాప నేను వర్ధనపేట దాకా బస్కి వచ్చినాం. మా ఆయన ఉన్న మా కొడుకు బండి మీద వచ్చిళ్ళు. వర్ధనపేటకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎక్కించుకొని ఆ బండి మీద వచ్చేస్తాను. వర్ధనపేట కట్ట మీదకి వచ్చినాక ఇక్కడ పోలీసులు వదిలేసిండు. ఆపినప్పటికీ మేము ఫ్యామిలీతో ఉన్నా సార్ అని నా భర్త 2-3 సార్లు చెప్పిండు. అయినా కూడా వినకుండా ఇంకో సిఐ బండికి అడ్డం వచ్చి కాలడ్డం పెట్టింది సార్. కాలడ్డం పెట్టడంతో బండి ఆగిపోయింది. బండి ఆపుడుతోనే చేయి చేసుకున్నాడు. బండి దిగురా అని చేయి చేసుకున్న వెంటనే నా పిల్లలు ఒకటే ఏడుస్తారు సార్. ఏడ్చేటప్పుడు నేను బండి దిగిన అన్నయ్య ఇంటికాడ గొడవ అయింది, మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానము, మీ దండం పెడతా కాలు మొక్తా, మా ఆయన తాగే ఉన్నాడు, పిల్లలు ఏడుస్తారు అన్నయ్య మమ్మల్ని వదిలిపెట్టండి, మా తప్పు మేము ఒప్పుకుంటాం కదా అని చెప్పినా కూడా అట్లా కాదు ఇట్లా కాదని బండి తాళం గుంజుకున్నారు, మా ఆయన ఫోన్ గుంజుకున్నారు. పిల్లలు ఒకటే ఏడుస్తా అంటే కూడా నేను ఎంత బతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతా అంటే కూడా వినకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను సార్. మాట్లాడుతా అంటే కూడా మా ఆయనే అన్న మీ దండం పెడతా కాళ్ళు మొక్కుతా, ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను పిల్లలను తీసుకొని వచ్చిన, నేను తాగున్నా అని చెప్తాను అంటే నువ్వు ఊదు అన్నారు. 2-3 సార్లు ఊదినా కూడా ఊదేది కరెక్ట్ రాకపోయేసరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చుట్టూ 4-5 పోలీసులు చుట్టూ ఉండి ఆయన మీద దౌర్జన్యం చేసి ఈ చీకట్లో ఈ కట్ట మీద మమ్మల్ని ఇక్కడ వదిలేసి 10 మంది వచ్చి ఎంత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏడుస్తారు, వాళ్ళ భార్య బతలాడుతుంది అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్ గుంజుకున్నారు. బండి తాళము, బండిలో పైసలు ఉన్నాయి, బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఈ చీకట్లో వదిలిపెట్టి పోయిళ్ళు మమ్మల్ని.